అంటే నేను ఇవన్నీ ఫ్యాక్ట్. ఇప్పుడు ప్రైవేట్ అట్లా మీకు కావాలనుకోండి, మీ ఆయన ఏం చేయాలంటే ఇంకో పెట్టుకోవచ్చు, ఎవరు ఆపుతారు? ఈ జాతర అనేది రెండు కుటుంబాల మధ్య వివాదమా, లేకపోతే ఎందుకోసం ప్రతి ఏటా ఈ వివాదం కొనసాగుతుంది జాతర రాగానే? తర్వాత ఇంకా ఏం ఆన్సర్ ఇస్తాను? ఇప్పుడు మీ ల్యాండ్ ఉంటే నేను వచ్చి ఇంట్లో కొడితే నువ్వు వివాదం అంటారా? మాది 48 ఏళ్ళ ప్రాబ్లం లేదు, పొలిటికల్ ఎమ్మెల్యే కాగానే వస్తుంది ప్రాబ్లం. చివరి అంటే ఈ సందర్భంగా మీరు కౌశిక్ రెడ్డికి ఏం చెప్పదలుచుకోవాలి? ప్రతిసారి కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారు, భక్తులు ఇబ్బంది పెడుతున్నారు. అతనికి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా? అతను ఫస్ట్ వీణవంక సుధాకర్ రెడ్డి మన్వడని చెప్పొద్దు, మీ తాత పేరు చెప్పాలి. ఫస్ట్ మీ తాత పేరు రఘుపతి రెడ్డి గారు, ఆ పేరు చెప్పుకొని ఫస్ట్ పోవాలి. మా పేరు చెప్పొద్దు, మా పేరు ఖరాబ్ అవుతుంది, డిఫమేషన్ అవుతాం. ఇప్పుడు కేసీఆర్ గారి మీద కూడా డిఫమేషన్ వేస్తా. ఐదర్ కేసీఆర్ గారనే చెప్పాలి, ఎందుకు మా గ్రాండ్ ఫాదర్ పేరు యూజ్ చేసిండు, అది ఈయన చెప్పిండా ఆయన యూజ్ చేసి చెప్పిండా? అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ధూమ్ధామ్ ఇక్కడ మేము పెట్టినాం. 2009లో లైవ్ ఇచ్చినాం ఇక్కడ నుంచి. ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ఏ కంపెనీ మా టెక్నాలజీ ద్వారా ధూమ్ధామ్ ఇక్కడ పెట్టి మొత్తం లైవ్ అయింది ప్రపంచమంతా. తెలంగాణ ఉద్యమంలో అసైదుల ఆరతి, కాళ్ళగజ్జల గమ్మతి అని మనమందరం తిరుగుతుంటే అక్కడ రౌతులు కొట్టిన వ్యక్తి ఈయనే. ఇటువంటి వారు రావటం వలన ఆ పార్టీ, ఏ పార్టీ అయితే ఆ పార్టీ ఖతమవుతుంది. సో ఏం లేదు, ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యే హోదాగా ప్రజలు 2 లక్షల నిన్ను ఎన్నుకున్నారు. పాలిటిక్స్ అంటే ఒక ఇటాలియన్ వర్డ్. మన ఈ 2,60,000 నువ్వు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాలి. మా యొక్క రిక్వైర్మెంట్స్ను, నీడ్స్ని ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా, అది ముఖ్యం. ఇక్కడున్న రోడ్లు, నీళ్లు, వాటి మీద ఫోకస్ చేస్తూ ప్రజలకు కావాల్సిన పనులు వాటి మీద ఫోకస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ లీడర్. రిప్రజెంటేషన్ అంటే ఎమ్మెల్యే అంటే నేను ఎందుకు అనుకున్న 2 లక్షల మంది నువ్వు మనల్ని తీసుకెళ్ళి ఈ హుజరాబాద్ ప్రజల బాధలు తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడి కొట్లాడి, ఇప్పుడు నువ్వు సీఎంతోనే కొట్లాట పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఫండ్స్ తెచ్చుకుంటున్నారు, బీజేపీ ఎమ్మెల్యే. నువ్వు ఆ విధంగా నిన్ను బాధ్యతకరంగా నేను ఎందుకు ఎన్నుకున్నాము? నువ్వు ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తామని, అది ముఖ్యంగా ఫోకస్ చేయాలి. కానీ ఈ 2 ఏళ్ళ జాతర, 2 ఏళ్ళకి ఒకసారి జాతర వస్తుంది. మేము మా కుటుంబం ఎప్పుడు చేస్తున్నారు, దాన్ని నువ్వు కూడా రావాలి, పాల్గొనాలి, మంచిగా ఉండాలి, చేసుకొని పోవాలి. కానీ ఇట్లా ప్రాబ్లం చేసి అనవసరంగా లాస్ట్కు కోర్టు ఆర్డర్స్ ధిక్కరిస్తే అదే ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఎనీ క్వశ్చన్స్? మీరేమైనా మాట్లాడతారా? కుమార్ నారాయణ గారు అంటే పర్సనల్గా మాట్లాడిన కాబట్టి చెప్పు. మీడియా మిత్రులకు 50 సంవత్సరాలు 25 మహోత్సవాల సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఉదయరెడ్డి గారి దగ్గర పనిచేస్తా. నా పేరు వెన్నంపల్లి నారాయణ. ఒక 15 రోజుల ముందు ఈ గ్రామ సర్పంచ్ గారైనటువంటి సరోజన రాజేంద్ర ప్రసాద్ గారిని సంప్రదించడం జరిగింది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారిని సంప్రదించడంతో మరి తమ్ముడు, మరి రాజేంద్ర ప్రసాద్ నేను నీ దగ్గరికి వస్తున్నా, మరి ఏంటిది అని అంటే మావి కూడా ఒక 5 పేర్లు కమిటీ అనేటువంటిది చేయాలి. మస్ట్ అండ్ షుడ్ సర్పంచ్ అనేటువంటి వాళ్ళు కంపల్సరీ ఉంటారు. సర్పంచ్ తోటి పాటు ఇంకొక 5 పేర్లు కూడా పెట్టాలన్నా అంటే తమ్ముడు 5 పేర్లు ఇవని నేను చెప్పేసిన. 5 పేర్లు కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్ తెలియపరిచిన తర్వాత మళ్ళీ ఎప్పటికీ మేము కూడా పార్టిసిపేట్ అవుతా ఉన్న తర్వాత సరే అన్నయ్య మా 5 పేర్లని తమ్ముడు, నేను 5 పేర్లు నేను రాసుకుంటున్నా, ఇది ఉదయ్ రెడ్డి గారికి నేను చెప్తానంటే చెప్పు అన్నయ్య, నేను గ్రామ పంచాయతీకే వచ్చేది ఉండే, మరి మీరు నేను ఇంటికి వస్తున్నా, నాకు మధ్యలోనే కలిసిరని ఒక 5 మిత్రుల సమక్షంలో నేను వారిని అడగడం జరిగింది. ఏది సరోజన రాజేంద్ర ప్రసాద్ గారిని. అయితే తర్వాత 2 సార్లు కూడా ఫోన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేసిన అంటే నేను ఒక 15 నిమిషాలు ఆలోచించి చెప్తా ఏదైనా ఉంటే అని అన్న తర్వాత సరే చెప్పేసి అవుతామంటే 5 మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయరన్న అంటే కంపల్సరీ అవుతుంది, సర్పంచ్ గారిది ఉంటుంది, 5 ఉంటుంది
చేసిన తర్వాత యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం వార్డు మెంబర్లు కూడా ఉండాలంటే వార్డు మెంబర్లు అనేటటువంటి వాళ్ళు కాదు, గ్రామ ప్రథమ పౌరురాలు దాసారపు సరోజన రాజేంద్ర ప్రసాద్ గారు జాతరలో పాల్గొంటారు. ఈ వార్డు సభ్యులు ఏం చేస్తారు, సేవా దృక్పథంతో పనిచేయాలి. వాళ్ళకి ఎస్పెషల్లీ ప్రోటోకాల్ అంటే ఏముండదు అనేటువంటిది తెలియపరచడం సరే మంచిదని ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ చెప్తానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అంటే మళ్ళీ ఈఓ గారితో చేయించినాం ఫోన్ ఫార్మల్గా, అంటే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో ఎస్ఐ గారితో కూడా చేయించడం జరిగింది. కుమార్ ఏమైనా మాట్లాడుతారా? మీడియా మిత్రులకు మరి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, పెద్దలకు, గ్రామ సర్పంచులకు కూడా, అందరికీ కూడా, ప్రముఖులకు పేరు పేరున దినాక మండలంలో జరుగుతున్న 50 సంవత్సరాల సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అంటే ఇక్కడ ఉదయానందరెడ్డి వాళ్ళ తండ్రి కృష్ణారెడ్డి గారు అంటే వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుందని మనకు తెలుసు. పర్టికులర్గా దీన్ని కొందరు అంటే వాళ్ళ కుటుంబం నుంచి కొనసాగుతుంది జాతర. కొందరు రాజకీయ నాయకులు అనవసరంగా దాన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నారు. ప్రతిదీ పొలిటీషియన్ చేయద్దు, ఏది కానీ సేవా దృక్పథంతో వెళ్తున్నాం. ఉదాహరణ రెడ్డి సార్ అంటే పిల్లలకు ఎడ్యుకేషన్లో ఎస్పెషల్లీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో పెట్టి ప్లస్ స్కాలర్షిప్లు అంటే సేవా దృక్పథంతో సార్ ముందుకు వెళ్తుండు. దాన్ని మనం అప్రిషియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కావున మనం అందరం గమనించి ఇలాంటి విషయాలను కూడా మనం దృష్టిలో ఉంచుకొని మనకు సార్కు అండదానం ఉండాలి. ఇంకేమన్నా నువ్వు మాట్లాడుతారా అమ్మా? నువ్వు మాట్లాడతావా? మాట్లాడు. ఇట్లాగా మీడియా మిత్రులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు మరియు ఈ 50వ సమ్మక్క జాతరను జరిపిస్తున్నటువంటి ఉదయనందరెడ్డి సార్ గారికి మరియు వారి కుటుంబాలకి, కృష్ణారెడ్డి దొరవారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సార్ పోయిన లాస్ట్ జాతర అప్పటి నుండే మీకు గవర్నమెంట్ మీ కాంగ్రెస్లో ఉంది, మీరు అందరూ కలిసిపోయి మంచిగా చేయాలి అని పార్టీలకు అతీతంగా మాకు ముందే కాల్ చేసి ఎలాంటి సార్ మేము పూర్తి కోఆపరేషన్ మాది ఉంటుంది సార్, తప్పకుండా మేము చేస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. లాస్ట్ టైం కూడా మీరు చేస్తా అంటే మాకే పూర్తిగా హక్కు ఇచ్చి తను పెట్టుబడి కానీ మిగతా కానీ ఖర్చులు కానీ ముందుకొచ్చి చూసుకొని పూర్తిగా హక్కు ఇచ్చి పూర్తిగా మమ్మల్ని ముందు లాస్ట్ టైం జరిపించాడు. అదేవిధంగా ద సేమ్ టైం ఈసారే సార్ కూడా మాకు 3-4 సార్లు ఫోన్ చేసి